కఠోర దంశ్రికా ప్రదీప్త దిగ్విదిక్తట ప్రచండ మంచి మనసుతో వస్తున్నాడు వస్తుంది గోవింద. ఈ గిరి ప్రదక్షిణ స్పెషాలిటీ ఏంటంటే స్టార్ట్ చేసినప్పుడు ఇంత దూరం ఎలా వెళ్ళాలి బాబోయ్ అనిపిస్తుంది. స్టార్ట్ చేసి కొంచెం దూరం వెళ్ళాక చాలా కష్టం అనిపిస్తుంది. ఎండింగ్ వచ్చేసరికి ఒక్కసారి చాలే ఇంకొద్దు అనిపిస్తుంది. అదే నెక్స్ట్ డే మార్నింగ్ ఏమనిపిస్తుంది అంటే నెక్స్ట్ ఇయర్ కూడా వెళ్ళాలిరా బాబు అనిపిస్తుంది. మనతో పాటు ఇంకో ముగ్గురిని తీసుకెళ్లాలనిపిస్తుంది. ఎవరినైనా అడిగి చూడండి, తర్వాత వాళ్ళు ఏమన్నారో కామెంట్ చేయండి. ఈ గిరి ప్రదక్షిణ అనేది ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో పౌర్ణమి ముందు రోజు అనేది చేస్తారు. చందనోత్సవంలో చందనం తొలుస్తారు కదా, తర్వాత నుంచి ప్రతి పౌర్ణమికి విడతల వారీగా చందనాన్ని అయితే అద్దుతారు. చివరి 4వ పౌర్ణమి రోజు ఈ ఆషాఢ పౌర్ణమి అనేది వస్తుంది. ఈ రోజు గిరి ప్రదక్షిణ చేసి దర్శనం అనేది చేసుకుంటారు. సింహాచలం గిరి ప్రదక్షిణ అడ్మినిస్ట్రేషన్ చాలా బాగా చేశారు. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కొంచెం ఇంప్రూవ్ చేశారు. బస్ సర్వీసులు కానివ్వండి, సెక్యూరిటీ కానివ్వండి, స్టాల్స్ కానివ్వండి, చందనోత్సవంలో జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని పగడ్బందీగా చాలా బాగా ప్లాన్ చేశారు. ప్రతి పనిలో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. మనం పాజిటివ్ గానే చూద్దాం. నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం వల్ల మనకు ఉపయోగం లేదు, ఎవరికి ఉపయోగం లేదు. ట్రాఫిక్ ఇష్యూస్ పర్పస్ లో వెహికల్స్ అన్ని వేపగుంట వైపు మళ్ళించారు. అక్కడ నుంచి 5 కిలోమీటర్స్ ఇంచుమించు వస్తుంది తొలిపావంచ స్టార్టింగ్. మనకి స్టార్టింగ్ నుంచి 5 కిలోమీటర్స్ నడిచి మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ చేయాలంటే కష్టం అనిపిస్తుంది కదా. చాలా వరకు అయితే నడిచి వెళ్ళారు. ఫ్రీ బస్సులు వేశారు అన్నారు. 1-2 బస్సులు అయితే ఏం సరిపోతాయి ఇంత క్రౌడ్ కి. చాలా వరకు భక్తులు ఆర్గ్యూ చేశారు, కానీ ఏం జరగాలో అదే జరుగుతుంది అన్నట్టుగానే జరిగింది. ఇంకా ఓన్ వెహికల్స్ లో వెళ్ళిన వాళ్ళకి కూడా సేమ్ పార్కింగ్ అలాగే ఇచ్చారు కదా. 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో వాళ్ళు కూడా నడిచి వెళ్లాల్సి వచ్చింది. లేదు కొంచెం వీధుల్లో నుంచి వెళ్ళిన వారు కొంచెం దగ్గరగా పెట్టుకున్నారు. రిటర్న్ వచ్చేటప్పుడు ఇబ్బంది పడకుండా రావాలనే కొంచెం ట్రై చేస్తారు అందరూ కూడా. మేమైతే ఇలా కొంచెం చిన్న వీధుల లోపల నుంచి వెళ్ళి తొలిపావంచాకి దగ్గరగా పెట్టుకున్నాం బండిని. ఎందుకంటే రిటర్న్ వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. ప్లస్ ఏంటంటే బాబుని ఇంటి దగ్గర పెట్టి వచ్చాం కాబట్టి తొందరగా వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో అక్కడైతే పెట్టుకున్నాం. మేము తొలిపావంచ దగ్గరకు వచ్చేటప్పటికి ఇలా ఉంది క్రౌడ్. కొంచెం ఎక్కువగానే ఉంది. 1 గంట అయింది కరెక్ట్ గానా. కొబ్బరికాయలు కొట్టే దగ్గర తొలిపావంచ దగ్గర మంచిగా లైన్స్ పెట్టారు. అక్కడ సిబ్బంది వాలంటీర్స్ కూడా బాగా క్రౌడ్ ని కోఆర్డినేట్ చేశారు. ఎక్కడికక్కడ వాలంటీర్స్ బాగా వర్క్ చేశారు. మేమైతే ఒక కొబ్బరికాయ కొట్టి దేవుడిని కోరుకున్నాం, తండ్రి 32 కిలోమీటర్లు ఇంకా ఎక్స్ట్రా ఎంత అయితే అంత శక్తినివ్వండి కంప్లీట్ చేసేలాగా అని చెప్పి. ఇలా కొబ్బరికాయలు కొట్టడానికి కూడా రెడ్ కలర్ గా కనిపిస్తున్నాయి కదా, అలాగే ఏర్పాటు చేశారు మంచిగా. ఇదే తొలిపావంచ. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మనకు 32 కిలోమీటర్లు అంటే ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి దగ్గర ఒక 47-48 అలా అనుకోవచ్చు. అన్ని కిలోమీటర్లు మనం తిరిగేసి వచ్చి మళ్ళీ ఇక్కడే కొబ్బరికాయ కొట్టి పూర్తి చేయాలి. ఈ ఫైర్ ఇంజిన్ పక్కనే ఒక అంబులెన్స్ ని పెట్టారు. అంబులెన్స్ పక్కనే పోలీస్ వారు చూడండి ఏం చేస్తున్నారు. చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ట్రాకింగ్ సిస్టమ్ పెట్టారనమాట. ఈ వీడియోలో చూడండి పిల్లల్ని ఎలా ట్రాకింగ్ బ్యాట్స్ అనేవి పెడుతున్నారు. దీనికి పేరెంట్స్ మొబైల్ నెంబర్ ని లింక్ చేస్తున్నారు. నాకైతే ఇది చాలా మంచిగా అనిపించింది. ఇంతకు ముందు నేను ఎప్పుడు ఇలా చూడలేదు. ఈ సిస్టమ్ అనేది ఈ ఇయర్ పెట్టారు. ఈ సింహాద్రప్పని గిరి ప్రదక్షిణ అనేది ప్రతి ఇయర్ జరుగుతుంది కదా. మేము ప్రతి ఇయర్ వస్తాం, కానీ ఏ ఇయర్ కూడా గిరి ప్రదక్షిణకు వెళ్ళలేదు. ఎప్పుడు టెంపుల్ లోపల టెంపుల్ చుట్టూ తిరిగే వాళ్ళం, మళ్ళీ గిరి ప్రదక్షిణ చూసుకుని వచ్చేసే వాళ్ళం. మేమైతే 1 మంత్ బ్యాక్ అరుణాచలం వెళ్ళాం. అక్కడ గిరి ప్రదక్షిణ అనేది 14 కిలోమీటర్లు కంప్లీట్ గా పూర్తి చేసామన్నమాట. అందుకని మాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే 14 కిలోమీటర్లు ఎలాగో చేసాం బానే ఉంది కదా అని చెప్పి ఈసారి ఎలాగైనా సరే ఈ గిరి ప్రదక్షిణ చేద్దామని అయితే వచ్చాము. అనుకుంటూనే పూర్తి చేసేసాం ఈ గిరి ప్రదక్షిణ కూడా. మోటివేషన్ ఏంటంటే ఈ గిరి ప్రదక్షిణ చేసే ప్రతి ఒక్కరూ కూడా అరుణాచల గిరి ప్రదక్షిణ అనేది ఈజీగా చేయొచ్చు. మధ్యాహ్నం 1:30 స్టార్ట్ చేసేటప్పుడు అయితే ఎదురుగా ఇలా సింహాద్రప్పని పెట్టారు. అందరూ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడే గోవిందనామాలు కూడా పెడుతున్నారు ఎవరికైనా కావాలనుకుంటే. మనకి ఫస్ట్ స్టాల్ అనేది ఇక్కడ పెట్టారు. ఇక్కడైతే టాటా గ్లూకోజ్లు అనేవి ఇస్తున్నారు. కరెక్ట్ గా ఎండగా ఉంది కదా, అందరూ అయితే తీసుకున్నారు. ఇలా చూడండి వీళ్ళ క్యాప్లు అయితే చాలా బాగున్నాయి కదా. సింహాచలం నుంచి సింహాచలం ఎండింగ్ వరకు, అడవివరం స్టార్టింగ్ వరకు కూడా చూడండి జనాలు అయితే ఎలా ఉన్నారు. చాలా క్రౌడ్ ఉంది. 1 గంటకే చాలా క్రౌడ్ ఉంది.
ఇలా దారి పొడున బోర్డులు అనేవి పెట్టారు. ఇక్కడ పక్కనే మెడికల్ క్యాంపు, డ్రింకింగ్ వాటర్, విశ్రాంతి స్థలం కూడా పెట్టారు. ఇది ఏపీఆర్టీసీ వాళ్ళ ప్లేస్ తీసుకొని ఇలా పెట్టారు. పక్కనే అంబులెన్స్ కూడా పెట్టారు. పక్కనే ప్రసాదం కౌంటర్ కూడా పెట్టారు. వీళ్ళంతా మెడికల్ క్యాంప్ కి లైన్ కట్టారు. ఇలాంటి క్యాంపులు అనేవి ఎండింగ్ వరకు కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక అంబులెన్స్ పెట్టారు కదా, ఆ పక్కనే ప్రసాదం అనేది ఇస్తున్నారు. దారిలో అయితే బొమ్మలు పెట్టారు. స్టార్టింగ్ లో పెట్టారు, అదే ఎండింగ్ లో పెట్టుంటే బాగుండేది. మళ్ళీ మోసుకొని ఎండింగ్ వరకు వెళ్ళాలి కదా, కష్టంగా అనిపిస్తుంది. తీసుకున్న వాళ్ళు అయితే తీసుకున్నారు, చాలా తక్కువ మంది తీసుకున్నారు. అన్ని 100, 150, 200 మాత్రమే ఉన్నాయి. పెద్దవన్నీ 200, చిన్నవన్నీ 100, 150 అన్నమాట. బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. మనకి కార్ బ్యాక్ సైడ్ అలా పెట్టుకోవడానికి గానీ, ఇంట్లో పెట్టుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి మంచిగా స్మూత్ గా ఉన్నాయి బొమ్మలు. మాల్స్ లో అయితే ఇలాంటి బొమ్మలు ఇంచుమించు 500 అబో పెట్టి కొనాలి మనం. కానీ ఇక్కడ 100, 150, 200 మాత్రమే చెప్తున్నారు. కానీ కొనడానికి అవ్వలేదు, మళ్ళీ తీసుకొని మళ్ళీ మోసుకెళ్ళాలి. ఈ లైన్ అంతా ఎందుకో తెలుసా, అక్కడ పక్కనే అరటిపళ్ళు ఇచ్చారు. కొంచెం దూరం వెళ్ళాక అరటిపళ్ళు కోసం ఇలా లైన్ కట్టారు. ప్లస్ ఏంటంటే అరటిపళ్ళు అన్ని ఆపేసి బిర్యానీ కూడా మళ్ళీ ఇచ్చారు. మేము ఇక్కడికి వెళ్ళేసరికి అయితే రథం అనేది వచ్చింది. రథం పట్టుకుని వెళ్ళడానికి చాలా మంది రథం వెనకాల పరిగెత్తుకుంటా వెళ్లారు. రథం అనేది కొంచెం స్పీడ్ గానే వెళ్ళిపోయింది. గిరి ప్రదక్షిణకి లేట్ గా వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు చూడండి, ఇదే శ్రీ సింహాద్రి అప్పన్న పోల రథం. ఆయన స్వయంగా రథంపై వచ్చి గిరి ప్రదక్షిణ అనేది చేశారు. ఆయనతో పాటు అందరూ వెనకాల చేశారు. ఫోన్ సిగ్నల్స్ అనేవి ఆఫ్ చేశారు. బ్యాక్ సైడ్ మా వాళ్ళు వస్తున్నారు అని చెప్పి ఫోన్ చేద్దామని చేస్తుంటే ఎవరు ఫోన్ కూడా అవ్వలేదు. కొంచెం దూరం వెళ్ళాక ఫోన్స్ అయ్యేవి కానీ మాటలు వినిపించేవి కాదు. అప్పుడు మెసేజెస్ పెట్టుకుంటే మాత్రం మెసేజెస్ వెళ్ళాయి. అందరూ ఇలాంటి బండ గుర్తులు పెట్టుకొని వెళ్ళారు. ఇప్పుడైతే మేము సెంట్రల్ జైల్ ఏరియాకి అయితే వచ్చాము. ఎవరికైనా జైలు తెలియదు అనుకునే వాళ్ళు చూడండి, ఇదే సెంట్రల్ జైల్ అన్నమాట. మన విశాఖపట్నంలో ఉన్న జైలు ఇదే. ఇక్కడ నుంచి అయితే వెళ్తున్న వాళ్ళు వెళ్తున్నారు, వస్తున్న వాళ్ళు ఎదురుగా వస్తున్నారు. ముడసర్లో దగ్గర ఆపేసిన వాళ్ళంతా ఎదురుగా నడుచుకుంటా వస్తున్నారు. ఇక్కడైతే వారాహి శక్తిపీఠం అనేది ఒకటి ఉంది. నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. అడ్రస్ కావాలనుకునే వాళ్ళు చూడండి, అక్కడ బోర్డులో అయితే కనిపిస్తుంది కదా, అదే అడ్రస్. సెంట్రల్ జైల్ కి ఆపోజిట్ కరెక్ట్ గా ఉంటుంది అన్నమాట, అదే అడ్రస్. ఇక్కడైతే రోడ్డు మీద పెద్ద వ్యాన్ తీసుకొచ్చారు. వాటర్ బాటిల్స్, శనగలు, ఇంకేవేవో ఇస్తున్నారు. నేనైతే దగ్గరికి వెళ్ళి చూడలేదు, పక్క నుండి చూసాను. తెగ తోసుకుంటున్నారు. శనగలు గ్లాస్ తీస్తే తీసుకుంటున్నారు, కానీ పక్కనే పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకు తీసుకోవడం, మరి వేరే వాళ్ళకి ఉపయోగపడతాయి కదా. నెక్స్ట్ ఇయర్ వెళ్ళాలనుకునే వాళ్ళకైతే నేను ఇచ్చే సలహా ఒకటే, దారి పొడవునా స్టాల్స్ అనేవి ఉన్నాయి. మీకు అవసరం అయితే తీసుకోండి, లేకపోతే వదిలేయండి. తీసుకొని మాత్రం పడేయకండి. ఈ మా అమ్మనైతే చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఆవిడ చూడండి, ఒక కర్రకైతే ఖాళీ వాటర్ బాటిల్ పెట్టి అలా పట్టుకుంటూ వెళ్తున్నారు. అదొక బండి గుర్తు అనమాట. వాళ్ళ ఫ్యామిలీకి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పడానికి అలా పట్టుకున్నారంట. నెక్స్ట్ ఏంటంటే ఈవిడ ఎండింగ్ వరకు కూడా మళ్ళీ ఉంటారు. మనకి ఎన్ఏడి రోడ్ లో మేము రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు కనిపించారు. సర్లోవా జంక్షన్ దగ్గర అయితే బూర్లు అయితే పంచుతున్నారు. ఇక్కడ చూడండి ఇలాగ గోల గోల చేసుకున్నారు. అసలు వాళ్ళు పంచుతున్నారు, వీళ్ళు అయితే లైన్ కట్టడం లేదు. వాళ్ళు ఆఫ్ చేస్తున్నారు, మళ్ళీ వేస్తున్నారు, ఆఫ్ చేస్తున్నారు, మళ్ళీ ఇస్తున్నారు. వీళ్ళైతే తోసేసుకున్నారు వెళ్ళి. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక ఒక ఆటోతో వచ్చి పనస్తోనలు అయితే ఇచ్చారు. ఆ పక్కనే డ్రింక్ బాటిల్ కూడా ఇచ్చారు. మా నడక అక్కడికి వెళ్ళేసరికి కొంచెం స్లో అయింది. పెద్దవాళ్ళతో సమానంగా చిన్నపిల్లలు కూడా నడుస్తున్నారు. అలాగే ఏజ్డ్ పర్సన్స్ కూడా వాళ్ళతో సమానంగానే నడుస్తున్నారు. మనకి ఇంకో ఫ్యామిలీ కలిసారు. వీళ్ళైతే భోగాపురం నుంచి వచ్చానని చెప్పారు. వీళ్ళకి నేను అయితే అడిగాను, ఇలా గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కోరిన కోరికలు తీరుతాయండి అని చెప్పి. ఆవిడ ఏమన్నారంటే, అంతా దేవుడు దయండి, గిరి ప్రదక్షిణం చేయడం వరకే మన పని, ఆ తర్వాత ఆయనే చూసుకుంటారు అన్ని అని చెప్పారు. ఎంతో పాజిటివ్ గా చెప్పారు కదా, నాకైతే చాలా నచ్చింది. ఇతను చూడండి, ఎవరిని పట్టించుకోకుండా నా దారి నాదే అన్నట్టుగా నడుచుకుంటా వెళ్ళిపోతున్నారు. వీళ్ళైతే ఆగిపోయారు కాళ్ళ నొప్పులు అని చెప్పి. సాయంత్రం 4:45 హనుమంతవాక జంక్షన్ లో బాదం పాలు అయితే ఇచ్చారు. ఇలాంటి వాలంటీర్స్ అయితే మొత్తం ఉన్నారు. జంక్షన్ దగ్గర లెఫ్ట్ సైడ్ అయితే బీచ్ కి వెళ్తారు, రైట్ సైడ్ వచ్చేస్తే మాధవదార రోడ్ కి అయితే వస్తారు. ఇక్కడ నుంచి ఆటోకి వెళ్ళిపోవాలనుకునే వాళ్ళైతే ఆటో ఎక్కి వెళ్ళిపోతారు. నడవలేను
ఈ ఫ్యామిలీ అయితే పార్వతీపురం దగ్గర ఉన్న ఒక పల్లెటూరు నుంచి వచ్చారంట. వాళ్ళ ఊరు నుంచి మినిమం 100 మెంబర్స్ వచ్చారంట. వీళ్ళైతే ఆటో ఎక్కి వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే ఇంకా నడవలేమని చెప్పి లేట్ అయిపోతుంది, మళ్ళీ ఊరు వెళ్ళాలంటే చాలా లేట్ అయిపోతుందండి అని చెప్పి. వీళ్ళకైతే చెప్పులు లేవండి పాపం, అందుకని చాలా కష్టపడి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడికి వచ్చేసరికి అయితే నాకైతే కాళ్ళ నొప్పులు వచ్చాయండి. నేనైతే జెండు బొమ్మ ఒకటి రాసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాను. హనుమంతు వక్క దాటాక ఇంకో జంక్షన్ వస్తుందండి. అటువైపు నుంచి బీచ్ నుంచి వచ్చేవాళ్ళు, ఇటువైపు నుంచి వెళ్ళే వాళ్ళు ఒకే జంక్షన్ లో కలుస్తారు. ఆ జంక్షన్ దగ్గర అయితే తాడు కట్టి మరి సిగ్నల్ ఆఫ్ చేసి జనాలను అయితే వదులుతున్నారు. చాలా జాగ్రత్తలు అయితే పాటించారు, ఏర్పాట్లు అనేవి బాగా చేశారు. ఇక్కడైతే చూడండి ప్రసాదాలు ఎలా పడేశారు. తినము అనుకునే వాళ్ళు అసలు తీసుకోవద్దండి, చాలా అయితే వేస్ట్ చేశారు, రోడ్ల పక్కన పడేశారు. నిజం చెప్పాలంటే వెనకొచ్చే వాళ్ళకి ఏమీ లేదంటండి. నైట్ 6 స్టార్ట్ అయిన వాళ్ళకైతే వాటర్ కూడా కనీసం దొరకలేదంట, తినడానికి కూడా ఏమీ లేదంట నైట్ 3 తర్వాత. అవసరం లేని వాళ్ళు తీసుకోకుండా ఉంటే చక్కగా ఉంటుంది కదా, ఇంకొంతమందికి ఉపయోగపడేది. ఫుడ్ లేకుండా అంత దూరం కష్టం కదా అండి, ఎక్కువ తీసుకున్నా కష్టమే, నడవలేరు, కొంచెం కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఇన్ని స్టాల్స్ ఉన్నాయి కదండి. ఇక్కడైతే ఆయింట్మెంట్ ఇచ్చారు కాళ్ళకు రాసుకోవడానికి, సరైన టైంలో వచ్చారు. సేవ చేయాలనే ఆలోచన ఉంటే సరిపోతుందండి. చిన్నపిల్లలు చూడండి గోవిందనామాలు అనేవి పెడుతున్నారు, ఎంత మంది వస్తే అంతమందికి కూడా ఆపి మరీ పెడుతున్నారు. వీళ్ళ ఓపిక అయితే మెచ్చుకోవాలి. వీళ్ళైతే 1,00,000 మందికి ఇలా నామాలు పెడతామనే ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారంట, అందుకని వచ్చే వాళ్ళందరికీ వదలకుండా అయితే గోవిందనామాలు పెడుతున్నారు. వీళ్ళైతే తుని నుంచి వచ్చారంట, 8 మెంబర్స్ వచ్చారంట, 3 మెంబర్స్ మిస్ అయిపోయారంట హనుమంతవాక జంక్షన్ వరకు వచ్చేసరికి. వీళ్ళైతే ఎలా వెళ్తున్నారంటే నెమ్మదిగా వెళ్తున్నారు, చాలా బాగా మాట్లాడారండి, నాకైతే బాగా నచ్చింది. కొండ చుట్టూ 3-4 చోట్ల సీతంధార, ఎన్ఏడి, గోపాలపట్నం ఇలా కొన్ని చోట్ల కొంతమంది స్వచ్ఛందంగా ఒక గ్రూప్ గా ఏర్పడి గిరి చుట్టూ నడుస్తున్న భక్తులకు, నడవడానికి ఇబ్బంది పడుతున్న భక్తులకు కాళ్ళకు మసాజ్ చేసి ఆయిల్ పెట్టి వేడి నీటిలో టబ్, ఇది కేవలం సేవ మాత్రమే కాదు అంతకు మించి అయితే ఆయిల్ మసాజ్ చేసి వేడి నీళ్ళ టబ్ లో కాలు పట్టి రిలీఫ్ చేయమంటున్నారు. నాకైతే పిలిచి ఒక తమ్ముడు అయితే నేను నించొని ఉన్నాను ప్లేస్ లేదని చెప్పి వచ్చి ఎలా మసాజ్ చేస్తున్నాడో చూడండి. నిజంగానా నాకైతే చాలా బాగా మసాజ్ చేశాడు, చాలా మంచిగా అనిపించింది, చాలా రిలీఫ్ కూడా వచ్చింది. ఆ సింహాద్రప్పన్న అయితే తనకి మంచి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇక్కడికైతే దగ్గరగా ఒక 18 కిలోమీటర్స్ నడిచాము, ఇంకా నడవాల్సింది 15 కిలోమీటర్స్ అని బోర్డులో చూపించినప్పటికీ అమ్మ బాబోయ్ అనిపించింది. ఇక్కడైతే మాకు ఇంకో ఫ్యామిలీ అయితే కలిశారు. వీళ్ళు ఎన్ని కిలోమీటర్లు నడిచినా కూడా ఈ పాప చూడండి ఎంత హుషారుగా ఉందో. వీళ్ళు నర్సీపట్నం నుంచి వచ్చారంట. వెనకాల కనిపిస్తున్నాడు కదా ఆ తమ్ముడు అయితే మా పండు తమ్ముడులాగా అనిపించాడు, చాలా వినయంగా పద్ధతిగా ఉన్నాడు. సేమ్ టు సేమ్ మా పండు తమ్ముడు వినయమే, ఫేస్ కూడా దగ్గర అలాగే ఉంది. అయినా ఈ తమ్ముళ్ళు అనే వాళ్ళు ఉన్నారు చూడండి, అక్కలతో చాలా ప్రేమగా ఉంటారు. మీకు కూడా ఇలాంటి ప్రేమగా ఉండే తమ్ముడు కానీ అక్కలు కానీ ఉంటే వాళ్ళ నేమ్ని కామెంట్ చేయండి. వీళ్ళైతే 1,00,000 కర్పూర హారతి ఇద్దామని అయితే మొక్కుకున్నారంట. వచ్చే వాళ్ళందరికీ కర్పూరం ఇస్తున్నారు. అక్కడ హారతి ఇది ఉంటుంది కదా అందులో వేయమని చెప్పి
ఈ గిరి ప్రదక్షిణలో అయితే ఇతను నేను చూశాను 3 times కలిసారు నాకు ఎండింగ్ వరకు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా గోవిందనామం చెప్తూనే ఉన్నారు, మధ్యలో నవ్విస్తున్నారు, అందరినీ మోటివేట్ చేస్తున్నారు. ఇలాంటివన్నీ చూడాలంటే గిరి ప్రదక్షిణకి అయితే రావాలి తప్పకుండా. గోవింద 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 హరి గోవింద గోవింద రామ గోవింద గోవింద కృష్ణ గోవింద 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 భక్తులందరూ గోవింద కాళ్ళటకతో గోవింద వస్తున్నారు గోవింద 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 మంచి మనసుతో గోవింద వస్తున్నారు గోవింద ఓడొస్తుంది గోవింద 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 హరి గోవింద గోవింద రామ గోవింద గోవింద కృష్ణ గోవింద 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 భక్తులందరూ గోవింద చూడు గోవింద చూడు గోవింద మళ్ళీ వస్తారు గోవింద పండగే గోవింద గోవింద వస్తున్నారు గోవింద వాళ్ళకి శక్తినియ్యో గోవింద నాటకనియ్యో గోవింద నాటకనివ్వు గోవింద ఆలోచనియ్యో గోవింద రసంతనియ్యో గోవింద కాలినివ్వు గోవింద ఆనందనియ్యో గోవింద 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 పిల్లలంతా గోవింద నీటి కొండకి గోవింద 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 చిన్న పిల్లల్ని గోవింద జీవించండి గోవింద జీవించండి గోవింద మహానుభావుడు గోవింద మహానుభావు గోవింద సముద్రపన్న గోవింద నరసింహ గోవింద అవతార పురుష గోవింద అవతార పురుష గోవింద అవతార పురుష గోవింద ఎన్న అవతారాలు గోవింద ఎన్న అవతారాలు గోవింద 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 హరి గోవింద గోవింద రామ గోవింద గోవింద రామ గోవింద 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 వీళ్ళైతే డీజే పెట్టారు మోటివేషన్ చేయడానికి, జనాలకి డాన్సులు కూడా వేస్తున్నారు. ఆ పక్కనే ఒక అతను అయితే కూర్చొని అన్ని చెప్తున్నారు మోటివేటర్ గా. ఎన్ఏడి వచ్చాక నెక్స్ట్ మనం సింహాచలం డౌన్ దిగుతాం కదా ఎంట్రన్స్, అక్కడ నుంచి చూడాలి జనాలు ఒక్కొక్కరు అయితే. అక్కడ నుంచి ఇంచుమించు 11:20కి వస్తే 1 గంటకి మనము తొలిపావంచ దగ్గరికి వెళ్ళామంటే చూడండి ఎలా పడుకున్నారు ఒక్కొక్కరు. చాలా కష్టం అనిపించింది ఇక్కడ నుంచి అయితే. అలా ముందు ఖాళీగా ఉంది కదా, ముందు నాడు అలాగా ఎక్కడ కొట్టాలి, ముందు నాడండి ముందంత ఖాళీగా ఉంది కదా. ఇక్కడ మా వాటి కింద తొలిపమంచ కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద ఉన్నారండి. వాళ్ళ పాలకోళ్ళు కృష్ణమ్మ కృష్ణమ్మ పెట్టమ్మ లోకాల తల్లి ఎట్సెట్రా ఎట్సెట్రా. మీరందరూ ఎక్కడున్నా సరే వచ్చి బయట తెలియకుండా కలుసుకుంటారని మనం చేస్తున్నాం. మీకు ఫస్ట్ చెప్పాను కదా బాటిల్ పట్టుకొని వెళ్తున్న మామని గుర్తు పెట్టుకోండి అని చెప్పి. ఆ మామ మళ్ళీ ఎండింగ్ మాకు ఎన్ఏడి రోడ్ దగ్గర అయితే కనిపించారు. చూడండి మళ్ళీ బాటిల్తోనే ఉన్నారు.
పురాణ పురుష అది వేడివేడిగా వేడివేడిగా జై శ్రీమన్నారాయణ గోవిందా గోవిందా. గోవిందా. అలా నడుస్తూ వస్తుండగా పక్కనే చూస్తే ఒక అతనైతే కళ్ళు తిరిగి పడిపోయారు. లక్కీగా పక్కనే మెడికల్ క్యాంప్ అనేది ఉంది, వెంటనే వచ్చి తీసుకెళ్లారు అతన్ని. ఇలాంటివి బండి గుర్తులు అనమాట. అలా చెట్టు కొమ్మ మోపితే అక్కడ ఉన్నానని గుర్తు. ఆ జనాల్లో ఎక్కడున్నారో కనిపెట్టడం చాలా కష్టం కాబట్టి అందరూ ఇలాంటివి వాడారు. గోవిందా ఇంక ఎట్టు ఫోన్ చేస్తాను. నవీ మొత్తం క్లోజ్ ఫినిష్. గోవిందా గోవిందా అంటూ ఎంతో హుషారుగా ముందుకు సాగారు. ఇలా వెళ్ళటం వలన అలసట కూడా ఉండదు. ఎంత దూరం నడిచాము అని కూడా చూడకుండా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఈ గిరి ప్రదక్షిణ అనేది పౌర్ణమి రోజే ఎందుకు చేస్తారంటే దానికి ఆధ్యాత్మిక విషయంతో పాటు మనకు తెలియని సైన్స్ కూడా ఉంది. దీన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే మనం గిరి ప్రదక్షిణ అనేది చేసి చూడాలి. మీకు అందరికీ తెలుసు కదా, పౌర్ణమి రోజు చంద్రుడు ఎంత ప్రభావితం చేస్తాడో. సముద్రమే అలలు అనేవి బయటికి ఎగసిపడుతూ ఉంటాయి. చంద్రుని యొక్క ఆకర్షణకి పౌర్ణమి రోజు కెరటాలు ఎంత పెద్దగా వస్తాయి అనేది మీకు తెలుసు కదా. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు పౌర్ణమి రోజు చంద్రుని యొక్క కాంతి అనేది గిరిపైన పడి ఔషధ గుణాలు కలిగిన మొక్కలపై పడి వాటిపై నుంచి వీచే గాలి పీల్చడం వల్ల ఎన్నో అనారోగ్యాలు అనేవి నయమవుతాయి. అలాగే ఆయురారోగ్యాలు కూడా కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ సింహాద్రి అప్పన్న అందరినీ చల్లగా చూడాలని, అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అందరిపైన ఈ నారాయణుడి చల్లని చూపు పడాలని కోరుకుందాం. మనం మన డైలీ లైఫ్లో షాప్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కారో బైకో వాడతాం. కానీ మనం ఈ చిన్న చిన్న పనులకు నడిచి వెళ్ళడం మంచిది. మనకు ఆరోగ్యానికి, మన పిల్లలకు కూడా నడిపిద్దాం. మొత్తానికి ఈ గిరి ప్రదక్షిణ మనం నడవగలమా అనే బలహీనత నుంచి మనం నడవగలం అనే బలాన్ని బయటికి తీస్తుంది. అదే పట్టుదలతో మనం మన లక్ష్య సాధనలో కూడా ముందడుగు వేద్దాం. మీలో ఎంతమంది గిరి ప్రదక్షిణ చేశారో కామెంట్ చేయండి. అలాగే మీకు ఎంత టైం పట్టిందనేది కూడా చెప్పండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.